వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ మాట నేనన్నది కాదు, యావత్ ప్రపంచమన్న మాట ఇది. భారతదేశ చరిత్రలల్లా గొప్ప యోధులు వీరుల పేర్లు సువర్ణాక్షరాలతో రాయబడ్డ పేర్లల్లా కూడా ఒకటి ఛత్రపతి శివాజీ పేరు. ఈ పేర్లలోనే ఒక రాజసం ఉన్నది, ఈ పేర్లలోనే ఒక ధైర్య సాహసాలు నిండి ఉన్నాయి. ఈ పేరు వలకితేనే ఒంట్ల నరాలు జివ్వుమంటాయి, రోమాలు నిక్క ఓడ్చుకుంటాయి. ఆయన పేరింటేనే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంటది. చిన్నతనంలోనే మొఘలుల దాడులల్లా హిందూ మతం అంతరించి పోతాందని చెప్పి వాళ్ళతోని యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులు ఎత్తేసిన ఏలా శివాజీ మహారాజు మండే నిప్పు కనకలెక్క దూసుకొచ్చేడు. మొఘలు రాజులతోని ఎంతో వీరోచితంగా పోరాడిండు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనుట్లా ఎటువంటి డౌట్ అనుమానం లేదు. అందుకే ఆ యోధుని పుట్టినరోజును పురస్కరణ చేసుకొని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటున్నాం ఇప్పటికి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్రలో అయితే ఒక పండుగ లెక్కన చేస్తారు శివాజీ పుట్టినరోజు వేడుకలను. చరిత్రను ఒక్కసారి పరిశీలన మనం గనక చేసుకుంటే శివాజీ సారు జీవితంలో ఎన్నో మలుపులున్నాయి, ఎన్నో ఓర్పులున్నాయి, నేర్పులున్నాయి, సాహసాలున్నాయి, వీరోచితమైన యుద్ధాలున్నాయి, ఆయన చేసిన ఎన్నో త్యాగాలున్నాయి. శివాజీ మహారాజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వీరునికి ఉండాల్సిన లక్షణాలు గుణగణాల గురించి నిలువెత్తు నిదర్శనము శివాజీ మహారాజు. 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం అయ్యింది. అప్పటి గొప్ప వీర యోధుడి 394వ జయంతి సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీరమరణం పొందే వరకు ఎటువంటి విజయాలు సాధించిండు, ఎటువంటి సాహసాలు చేసిండు, పబ్లిక్ ఎంత ఫాయిదా అయ్యే పనులు చేసిండో గన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మన బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్లు ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు నచ్చితేనే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా శివాజీ మహారాజం సార్ గురించి మాకు తెలియని ముచ్చట మీతానా ఏదన్నా ఉంటే కంపల్సరీ మాతోని కామెంట్లల్లో పంచుకుంటారయ్యా. సరేగా ఈ శివాజీ మహారాజం సార్ ముచ్చట్ల కట్టే క్రీస్తు శకం 1630 ఫిబ్రవరి 19వ తారీఖున మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్నటువంటి జనార్ల శివనీరు కోటల జిజియాబాయ్ షహాజీ దంపతులకు శివాజీ పుట్టిండయ్యా. శివాజీ సార్ వాళ్ళ తల్లి క్షత్రియ వంశీయురాలు. పుట్టినోళ్ళు పుట్టినట్టు ఇట్లా పురిట్లలోనే చచ్చిపోతుంటే ఏం చేయాలని అర్థం కాక ఆ మహాతల్లి శివ పార్వతులను ఆరాధన చేసింది, గొప్ప పూజలు చేసింది. ఆ ఫలితంగానే శివాజీ మహారాజు పుట్టిండయ్యా. పుట్టుడే కాదు, ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల వాళ్ళ ఆశీర్వాదం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండుడే కాదు, చాలా భద్రంగా క్షేమంగా ఉన్నాడయ్యా. అందుకోసానికనే ఈ వీరునికి శివాజీ అనే నామకరణం చేసింది తల్లి జిజియాబాయి. ఇక ఈ శివాజీ మహారాజు తల్లి దగ్గరనే పరమత సారం, మహిళల పట్ల గౌరవంగా ఎట్లా ఉండాలో కూడా నేర్చుకున్నాడయ్యా. అతి చిన్న వయసులలోనే నేను పుట్టిన భూమికి మేలు చేయాలని పబ్లిక్ తోని ఎట్లా నడుచుకోవాలనో కూడా శివాజీ సారకు జిజియాబాయి పూస గుచ్చినట్లు వివరణలు చెప్పింది. ఇంకోవైపు తన తండ్రి పూణేలా జాగీరుగా ఉండేటోడు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. శివాజీ మహారాజు 17వ ఏటలనే కత్తి పట్టిండయ్యా. అంతేకాదు 1000 మంది సైన్యంతో పోయి బీజాపూర్కు చెందినటువంటి తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్ల లోపే రాజ్గఢ్ కొండన ప్రాంతాలను చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్న మహావీరుడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి అనే సూత్రాన్ని శివాజీ సార్ ఎక్కువగా నమ్మితోడట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అని కూడా అంటారు. ఇంకా అంతేనే కాదు, శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకిక వాదాన్ని పాటించిండయ్యా. అన్ని మతాలను కూడా సమానంగా ఆదరణ చేసిండు. ఇతర మతాలను కూడా అంతే గౌరవించిండు. ఛత్రపతి శివాజీ దోతులలో చాలా మంది మహమ్మదీలే ఉన్నారు. తన సైనిక వ్యవస్థలలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించిన మహోన్నత గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ. శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేటి. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండుడే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను బగ్గని ఉపయోగం చేసేటోడు. శివాజీ మహారాజు పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచిందనే చెప్పారు. ఇందుకు శివాజీ చేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడుకోనికే అవి ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాలి. ఆ కాలంలో ఏ రాజులకు ఇటువంటి ఆలోచన రాకపోవడం మనం ఎరకబట్టాల్సిన ముచ్చట.
యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను గెర్రిలా యుద్ధం గురించి తెలుసుకొని శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ మహారాజు ఎంతో ఆరాధన చేసే దుర్గామాత గుడిని కూలగొట్టిండు. గదే టైంలో శివాజీ మహారాజు కుట్రలను పసిగట్టిండు. ఇంకంతనే కాదు, అఫ్జల్ ఖాన్ నీతోని చాలా విషయాలు మాట్లాడాలి రమ్మని చెప్పి శివాజీ మహారాజుకు పిలుపును పంపించిండు. పిలుపచ్చిందే తడువుగా బయలుదేరిండు శివాజీ మహారాజు. శివాజీ మహారాజు ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులి గోర్లను పెట్టుకొని అక్కడికి పోయిండయ్యా. ఇక అందులో శివాజీ అఫ్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతోని మాత్రమే ఆళ్లకు పోయిండ్రు. అక్కడ అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితోని ఒడిసేందుకు ప్రయత్నం చేయగా తన పులి గోర్లతోని శివాజీ అఫ్జల్ ఖాన్ ను చంపేసిందయ్యా. గంత వీరోషితమైన యుద్ధమే నడిచింది వాళ్ళిద్దరి మధ్యన. ఇక శివాజీ సార్ ఫ్యామిలీ ముచ్చట్ల కట్టే ఛత్రపతి శివాజీ మహారాజుకు 8 మంది భార్యలు ఉన్నారని చెప్తున్నాయి మన చరిత్రలు. ఆయనకు 4 బిడ్డలు, 2 కొడుకులు ఉన్నారు. శివాజీ పెద్ద కొడుకు సంభాజీ. ఇక ఈ శివాజీ కొడుకు పేరు మీదనే వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో షావా అనే సినిమానైతే బాక్స్ ఆఫీస్ ను షేక్ అయ్యేస్తున్నది. బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఇక పోతే చిన్న కొడుకు పేరు రాజారాం. అయితే శివాజీ మహారాజు 27 ఏళ్ల పాటు యుద్ధాలల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ తన 50 ఏళ్ల వయసులో 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3 క్రీస్తు శకం 1680వ సంవత్సరంలో మధ్యాహ్నం 12 గంటల టైంలో రాజ్గఢ్ కోటల ఛత్రపతి శివాజీ సారు జీవిడిచి మరి ఇంతగనం ప్రాణాలకు తెగించి కూడా ఇంతగనం పోరాటం చేసినటువంటి ఆ వీరుడు ఎందుకు చేసిండు, ఏమిటి కోసానికని ఇంతగనం ప్రాణాలను కూడా పణంగా పెట్టి శత్రువులతో పోరాడిండు తెలవాలంటే కేవలం ఛత్రపతి శివాజీ మహారాజు పట్టుకున్నది ధర్మం ఒక్కటే. శివాజీ మహారాజు ఎదిగే టైంలల్లా భారతదేశ చిత్రపటం ఎట్లున్నది, ఎటువంటి భయంకరమైన పరిస్థితులల్లా మన హిందువులు ఉన్నారు, వాళ్ళ మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేదే, అసలు హిందువులు బతుకుడు కూడా గింత గండమైపోయింది, అసలు హిందువుగా బతకాలంటే కూడా పైసలు కట్టాలనా, సుంకాలను చెల్లించాలనా, ఇదెక్కడి కర్మ, ఇదెక్కడి అరాచకం, అసలు ఏం జరుగుతున్నది ఈ రాజ్యంలో ఈ దేశంలో అని చెప్పి మస్తు బాధపడి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిండు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మామూలుడు కాదు, ఒక రాజకుమారుడు. ఆయన కావాలంటే విలాసవంతంగా ఉండొచ్చు, ఆయన కావాల్సిన అన్ని హయ్యాసులు చేయొచ్చు, కానీ కేవలము దేశము ధర్మం కోసమే పాటుపడ్డ ఒకే ఒక్క వీరుడు ఛత్రపతి శివాజీ. ఎందుకంటే తల్లి చెప్పిన ధర్మాలను బాగా మైండ్లకు ఎక్కించుకున్నటువంటి ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం మీద, హిందూ గుళ్ళ మీద ఏదైనా దాడి జరిగితే మాత్రం అస్సలే సహించేటోడు కాదు. ఇంత సహించబోవటానికి కారణం కేవలం తల్లి జిజియాబాయి, ఛత్రపతి శివాజీ గురువులు చెప్పిన పాఠాలే ఛత్రపతిని ఇంత వీరోచితంగా నిలబడేటట్టు, శత్రువులను అవలీలగా ఎదుర్కొనేంత ధైర్య సాహసాలనిచ్చింది. ఛత్రపతి శివాజీ సారు పెట్టుకున్న సామ్రాజ్యం పేరేందో ఎరికనా? హైందవి సామ్రాజ్యం. అట్లని చెప్పి ఆయన ఒక్క ముస్లిం రాజులతోనే పోరాడలేదు, హిందూ రాజులతోనూ కూడా కొట్లాటలకు దిగిండయ్యా. రాజ్య విస్తరణ చెయ్యనికే బగ్గనే కష్టపడ్డాడు. దేశం కోసానికని చెప్పి ఆయన పడ్డ పాటలు, చేసిన కృషి మరవలేనిది. కానీ ఇంతగానం చేసింది దేనికోసం? హిందూ సమాజం కోసం, భారతదేశ ఉన్నతి కోసం. అసలు శివాజీ మహారాజు రాజ్య స్థాపన చేసిందే ధర్మాన్ని రక్షించనీకయ్యా. అసలు నా రాజ్యంలో మాన ప్రాణాలకు ఏమైతున్నది? ఆడపడుచులు అన్యాయంగా అక్రమార్కులకు ఆవిరైపోతున్నారే. దౌర్జన్యాలు చేసే దుర్మార్గులను మనం ఎట్లా అడ్డుకోవాలనే దాని మీదనే ఎప్పుడూ వ్యూహరచన చేసేటోడట ఛత్రపతి శివాజీ. ఇంకా అంతనే కాదు, ఛత్రపతి శివాజీ సారు చిన్నప్పటి నుంచి కూడా ధర్మ రచన కోసమే పాటుపడ్డాడు. ఆయన విద్వత్తు మొత్తం కూడా ఆయన గురువులు అందరూ కూడా చెప్పింది ఏందయ్య అంటే ధర్మ రక్షణ వైపే నడిపించిండ్రు తప్ప రాజ్య విస్తరణ వైపు అడుగు లేసేటట్టుగా ఎవరు చెప్పలేదు. చిన్నతనం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు పడ్డ కష్టాలు పగోనికి కూడా రావద్దని అంటారు చాలా మంది. గంతగనం కష్టాలు పడ్డ వీరుడు శివాజీ మహారాజు గొప్పతనం ఎటువంటిదో తెలవాలంటే ఈ ముచ్చట ఇంటే మనకు అర్థమైపోతుంది. ధర్మాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడో, మహిళల పట్ల ఎంత గౌరవం చూపించేటోడో తెలుస్తుంది. ఒకానొక నాడు శత్రు రాజ్యంలో ఉన్నటువంటి మహిళ శివాజీ మహారాజ్ సైన్యానికి చిక్కింది. ఆ సైన్యంలో ఒక సుబేదారి శివాజీ మహారాజ్ తనకు ఒక ముస్లిం ఆడపడుచును తీసుకొని వచ్చిండు. శివాజీ దగ్గరకు వచ్చి, రాజా ఆ ఇంటి పిల్లని ఎత్తుకొని వచ్చినాం అని కరాఖండిగా చెప్తే ఆ సుబేదారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఆమె మన ఆడకూతురు, ఆడవాళ్ళ మీద ఏంది పతాపం, ఏదన్నా ఉంటే శత్రు సైన్యంతో పోరాడి గెలుద్దాం గాని ఆడకూతురును అవమానం చేసుడా, ఇంకొక పారి మళ్ళా ఇట్లా చేయకు అని చెప్పి గట్టిగా సుబేదార్ని మందలించి ఆడపడుచులకు ఎట్లయితే కట్న కానుకలు ఇచ్చి పంపిస్తారో అట్లా పట్టు చీర, గాజులు, పసుపు, కుంకుమలు ఇచ్చి ఒక ముస్లిం సోదరి అయినా కూడా ఆడపడుచుల లాంఛనాలతోని పల్లెకిల తీసుకొని పోయి శత్రు రాజ్యం దగ్గర ఈడ్చిపెట్టిన గొప్ప ధర్మ నిరతి కలిగిన వీరుడు శివాజీ మహారాజ్.
మహారాజ్. ఇట్లా చెప్పుకుంటా పోతే శివాజీ మహారాజు జీవితంలో ఆయన చేసిన సాహసాలైతేనేమి, ఆయన చేసిన త్యాగాలైతేనేమి, ఆయన మంచితనం అయితేనేమి, పబ్లిక్ కు అందించినటువంటి సేవలైతేనేమి, ఈ శివాజీ మహారాజు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది. రాజ్యంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్క కామన్ మనిషి కూడా ఒక గంట కొడితే బయటకు వచ్చి అలా సమస్యలను తీసేంత గొప్ప వ్యక్తి శివాజీ మహారాజు. ఇంకా శివాజీ మహారాజు జీవితంలో ఇంకొక గొప్ప ముచ్చట ఏంటంటే, దుర్గమ్మను బాగా ఉపాసన చేసే శివాజీ మహారాజుకు ఒకనాడు దుర్గమ్మ స్వయంగా ప్రత్యక్షమయ్యి నీకు విజయం కలగాలని చెప్పి దుర్గాష్టమి రోజున ఛత్రపతి శివాజీ మహారాజుకు ఖడ్గాన్ని బహుకరణ చేసిందని మన చరిత్రలు చెప్తున్నాయి. ఇంకా చెప్పుకుంటా పోతే ఛత్రపతి శివాజీలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏందో ఎరకనా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే కాన్సెప్ట్ బలంగా ఉండేది ఛత్రపతి శివాజీ. అంటే దారి దోపిడీ పేరుతోని పబ్లిక్ ని పరేషాన్ చేసేటోళ్లను ఛత్రపతి శివాజీ వాళ్ళ కోసము దారి కాసి దోపిడీలు చేసేటోళ్ళ దౌడలు వగలగొట్టేటోడు. అంటే దీన్ని బట్టి ఛత్రపతి శివాజీ సార్ ఆలోచన ఏందనంటే, ధైర్యంగా గుండెలకు సూటి పెట్టి ఫైట్ చేసేటోనితోనే అట్టనే ఫైట్ చేసేటోడు, దొంగసాటుగా ఎన్నుపోటు ఒడవాలనుకునేటోనికి ఎన్నుపోటుతోనే సమాధానం చెప్పేటోడు. దీన్నే మన వీడియోలో మొదట్లో చెప్పుకున్నాం, గిరిల్లా యుద్ధాన్ని ఆచరణ చేసేటోడు ఛత్రపతి శివాజీ అని. ఇది గసోంటిది. ఏదేమైనా ఓవరాల్ గా మనం ఛత్రపతి శివాజీ చరిత్రను గనక ఒక్కసారి పరిశీలన చేస్తే మనకు ఒక్క ముచ్చట క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజు ఏనాడు కూడా రాజ్య విస్తరణ కోసం పాటు పడలేదు, దానికోసం ఆరాటం చెందలేదు. కేవలం ధర్మం కోసం పోరాడిండు. హిందువుల మీద, హిందుత్వం మీద జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అరికట్టేందుకే యుద్ధం చేసిండు తప్ప స్వలాభాల కోసమో వ్యక్తిగత కాంక్షల కోసమో కాదనేది మాత్రం కంపల్సరీ మనం ఇరకబట్టాల్సిన ముచ్చట. ఏ మాట కామాటనే. అసలు ఇటువంటి మహానుభావుల గాథలు, వీళ్ళ చరిత్రలు ఈనుడే మన అదృష్టం. ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలకు ఛత్రపతి శివాజీ మహారాజు మళ్ళా పుట్టాలని చెప్పి మన బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్లు తరఫున కోరుకుంటున్నాం. జై హో ఛత్రపతి శివాజీ, జై జై హో ఛత్రపతి శివాజీ. छत्रपति महाराज की जय, छत्रपति महाराज की जय, छत्रपति महाराज की जय।